హై వ్యూవర్స్, మన క్యాట్లిస్ట్ ఎస్పీ ఛానల్లోనే మధ్యాహ్నం ఒక వీడియో పెట్టాం. అడాల్సెన్స్కి సంబంధించి, కోర్టు మూవీకి సంబంధించి అండ్ టీనేజ్లో వచ్చేటువంటి వాటికి సంబంధించి ఇలా చెక్ చేస్తుంటే యాజ్ పర్ ప్రజెంట్ నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో NCRB ప్రకారం 2013 నుంచి మనం 2023 మొత్తం డేటా తీస్తే గతంలో చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళ నేరాల సంఖ్య వచ్చేసి 45,000 చిల్లర ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి దాదాపు 32,000 33,000కి వచ్చింది. తగ్గినట్టుగా ఉన్నా కానీ లెక్కలోకి రాని బోల్డ్. ఆ లెక్కలోనికి రాని వాటిలో ఏంటో తెలుసా? చిన్నపిల్లడు. అడాల్సెన్స్ మూవీలో కూడా ఏంటి, వాడు 13 సంవత్సరాల పిల్లడు వాడు, బట్ వాడు పోర్నోగ్రఫీకి అలవాటు అవుతాడు. ఆ మొబైల్లో బ్లూ ఫిల్మ్ చూస్తానికి అలవాటు పడిపోతాడు. ఫస్ట్ పిల్లలకు సంబంధించి ఈ బ్లూ ఫిల్మ్ను చూస్తుంతో మొదలైనటువంటిది అశ్లీల సాహిత్యం, బూతు సాహిత్యం వాటితో మొదలయ్యి బూతు బొమ్మలు చూస్తుంతో మొదలై ఇక నెమ్మదిగా వాళ్ళు డ్రగ్స్కి అలవాటు అవుతారు. ఆ తర్వాత వచ్చేసి ఈ ఆల్కహాల్కి అలవాటు అవుతారు. ఇంక సిగరెట్లు బీడీలు ఇంకా ఆ కథ వేరే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరూ లేని సమయంలో మొబైల్ అవి చూసి మస్టర్బేషన్ ఏదో అంటారు కదా, HP అని చెప్పేసి హస్తప్రయోగం అది చేసుకుంటున్నారు. అండ్ ఫ్రెండ్స్తో కలిపేసి వాడి దగ్గర ఉన్న వీడి దగ్గర ఉన్న వాడు షేర్ చేసుకుంటున్నారు ఫోటోలు వీడియోలు. ఆ తర్వాత వచ్చేసి ఇక మాదక ద్రవ్యాలేంటి మందేంటి వాటి అలవాటు పడిపోతున్నారు. అన్నింటికి మించి వావి వరుసలు మరిచి ఎవరిని పెడితే వాళ్ళని బట్టలు లేకుండా చూడటం, ఎవరిని పెడితే వాళ్ళని బెదిరించి రేప్ చేయాలని అనుకోవటం, ఇలా రకరకాలుగా తయారైపోతున్నారు. తమకన్నా వయసు పెద్ద ఉన్న వాళ్ళని, తమకన్నా వయసు చిన్న ఉన్న వాళ్ళని, ఇలా ఎక్కువగా మొత్తం టీనేజ్ వాళ్ళే ఉన్నారు. అడాల్సెన్స్ మూవీలు కూడా ఆల్మోస్ట్ అటువంటిదే. ఇప్పుడు మరలా ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి డేటా మొత్తం తీసిన, ఇప్పుడున్న సొసైటీ మొత్తం గమనించిన, ఎవరైతే పిల్లలు రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి వస్తున్నారో, ఎవరైతే పిల్లలు రాత్రిపూట లేటుగా పడుకుంటున్నారో, ఎవరైతే పిల్లలు డే అంతా లిటిల్ బిట్ నీరసంగా ఉంటున్నారో, ఎవరైతే పిల్లలు డే టైం అన్నం తక్కువ తింటున్నారో, ఎవరైతే పిల్లలు అందరిలో ఉన్నప్పుడు మొబైల్స్ చూసడానికి వెనకాడుతూ, ఎవరైతే పిల్లలు ఒక్కళ్ళగా ఉండి మొబైల్స్ వాడటానికి అలవాటు పడుతున్నారో, ఎవరైతే పిల్లలు ఒంటరిగా ఎక్కువ ఉండడానికి కష్టపడుతున్నారో వారిని దయచేసి మీరు మార్చాలి. వారిని దయచేసి కౌన్సిలింగ్ పంపాలి. వారిని దయచేసి ఒక కంట కనిపెడుతుంటే వారిలో మార్పులో తీసుకురావాలి. అదర్వైజ్ వావి వరుసలు మరిచి వారికన్నా తక్కువ వయసున్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు, చంపుతున్నారు. వావి వరుసలుగా ఏకంగా లింగ భేదాలు కూడా మరిచి మన ఏకంగా 17 సంవత్సరాల పిల్లాడు 12 సంవత్సరాల పిల్లాడిని అబ్బాయిని లైంగిక దాడి చేసి చంపేశాడు. ఓ మైనర్ బాలుడు వాళ్ళ అమ్మని నేలకేసి కొట్టి చంపేశాడు. 21 సంవత్సరాలు వాడు వచ్చేసి ఈ మందులు, ఈ ఫోర్ను, ఈ సెక్స్ పిచ్చిలో పడిపోయి చిన్నపిల్లని దారుణంగా రేప్ చేసి చంపేసి మరలా రేప్ చేసి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న నేరాలు ఘోరాలు అన్నింటికి కూడా కారణం పోర్నోగ్రఫీ, చిన్నపిల్లలకు సంబంధించి సెక్స్ బొమ్మలు చూస్తూ ఉండటమే. దయచేసి ఇప్పటికైనా ఒంటరిగా ఎవరైతే ఉండి మొబైల్ ఎక్కువ చూస్తున్నారో వారిని గమనించి వారిని మీరు కాపాడుకోండి.